ఈ పాపను ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. నా పెంపకాన్ని దనుకోవాలా, రక్తం దనుకోవాలా? రుద్ర, నువ్వు అనుమానిస్తున్నది నా వంశాన్ని. అయినా నా రక్తం తప్పు చేస్తుందని నీతో ఎవరు చెప్పారు? మీరే. మర్చిపోయారా? ఏ సందర్భంలో చెప్పారు గుర్తు చేయాలా? భూమి విషయంలో మీరు నాకు చెప్పిన మాట ఏంటి? తను భయంతో పెరిగింది, అది తన వల్లొచ్చిన తప్పు కాదు. దక్ష తనకి ప్రాణం పోసినా తన తండ్రి రక్తం తన ఒంట్లో ఉంది కాబట్టే భూమి ఎలా ప్రవర్తిస్తుంది అని మీరే చెప్పారు. మరిప్పుడు కుముద ఒంట్లో ఉన్నది మీ రక్తమే కదా? మీ రక్తం తప్పు చేసిందని ఇప్పుడు నేననుకోవాలా? తల్లిగా సరిగ్గా నేను పెంచలేకపోయానని ఆ తప్పుని నేను చూపించుకోవాలా? ఏం చెయ్యాలి? నేను ఆ ఇంటితో బంధాన్ని, అనుబంధాన్ని అన్నిటినీ వదిలేసుకుని వచ్చాను. మరప్పుడు నా కూతురు ఈ ఇంటి మనిషి అవుతుంది. అలాంటి తన్ని నువ్వు తప్పు పట్టడం నేను అంగీకరించను. దీక్షితులు గారి ఇంట్లో పెరిగిన జానకి న్యాయాన్ని నిలబెట్టడం కోసం ఇప్పటికీ చేసిన ప్రయత్నాలు ప్రశంసించేలా ఉన్నాయి. ఈ వంశంలో పెరిగిన కుముద చేసిన పనికి ధర్మపీఠం తల వంచుకుని నిలబడింది. దీన్నే అంటారు దోషం ఎవరిదంటారు? ధర్మపీఠం అనేది అధికారం కాదు, జనాల నమ్మకం. తప్పు జరిగింది అంటే అక్కడికొచ్చి చెప్పుకుంటే న్యాయం జరుగుతుందనే నమ్మకం. ఈ ప్రపంచంలో దేన్నైనా పోగొట్టుకోవచ్చు గాని నమ్మకాన్ని మాత్రం పోగొట్టుకోకూడదు. ఒక్కసారి నమ్మకం పోయిందంటే ప్రాణం పోతుందన్నా సరే ఆ మనిషిని నమ్మను. ఇప్పుడు నేను ఆలోచిస్తోంది నా పెంపకం గురించి, నా కూతురు చేసిన పని గురించి. నా తప్పేం లేదంటే నువ్వెందుకు నమ్మడం లేదు? నిజంగా నీ తప్పు లేకపోతే మీ బాబాయ్ అక్కడికి ఎందుకు వెళ్ళాడు? అతన్నెందుకు బెదిరించాడు? మీ నాన్న చెప్పారని మీ బాబాయ్ ఎలా చెప్పగలిగాడు? దానికి సాక్ష్యం జానకి చూపించింది. దానికి నువ్వేం సమాధానం చెప్తావు? వాళ్ళు కావాలనే నా కూతుర్ని ఇరికిస్తున్నారు. అందుకే వెళ్ళి బెదిరించమన్నాను. అంత మాత్రాన తను తప్పు చేసిందంటావా? ఇక మీకు మాట్లాడే అర్హత లేదు. చెప్పాను కదా, నా తీర్పు రేపు ఉదయం చెప్తానని. ఇది నాకు సంబంధించిన విషయం. తీర్పు చెప్పే వరకు తను దోషి స్థానంలో ఉంటుంది. తనకు సంబంధించి మీరు మాట్లాడాలి అనుకుంటే తీర్పు పూర్తయ్యే వరకు మీరు కూడా నాతో మాట్లాడే అవకాశం ఉండదు. లోపలికి వెళ్ళండి. వెళ్ళండి. మీ ఆదర్శాన్ని పుణికి పుచ్చుకున్న నేను మీ మాటలని శాసనంగా మార్చుకున్నాను. అందుకే మీ కూతురుగా రేపు నేనొక చారిత్రాత్మకమైన తీర్పు ఇవ్వబోతున్నాను.